హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. పార్ట్ 1 వీడియో చూసే ఉంటారు కదా, మా ఊరి జాతర. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 2 వీడియో రావడానికి కొంచెం లేట్ అయితే అయింది. దీని రీజన్ కూడా నేను వీడియో మధ్యలోనే చెప్తాను. అలాగే మీరు పార్ట్ 1లో చూసిందంతా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి. అలాగే ఇప్పుడు ఈవినింగ్ నుంచి జరుగుతుంది అసలైన పండగ. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు రీచ్ అవుతుంది. పార్ట్ 1లో మీరు చూసారు కదండి, వంటలు భోజనాలు హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అరౌండ్ 4-4:30 అవుతుందండి. అప్పుడైతే గుడికైతే వచ్చాము. ఇక చాలామంది వస్తూ ఉంటారండి. ఇక నైట్ అయితే మాత్రం అస్సలు ఈ గుడి అయితే ఖాళీ ఉండదు. కొంచెం మాకు పని ఉంటుందని చెప్పి మేము ఇప్పుడే వచ్చేసాము. చాలామంది అయితే మార్నింగ్ నుంచి కూడా వస్తూ ఉంటారండి. ఎక్కువ బయట ఊర్ల వాళ్ళైతే మార్నింగ్ నుంచి వస్తారు. మా ఊరి వాళ్ళంతా కూడా పసుపు కుంకాలు ఇవ్వడం అని, మొక్కులు తీర్చుకోవడం అని ఇవన్నీ కూడా ఈవినింగేనండి. అమ్మవారు ఘటాలను పట్టుకుని అయితే వస్తారు. మీరు చదురు చూసే ఉంటారు కదండి, అక్కడికి 6:30 or 7 అవుతుంది. అప్పటి నుంచి 10 వరకు కూడా ఈ గుడికి రావడానికి చాలా లేట్ అయితే అవుతుంది. కొంచెం దూరం అయినా కూడా ఆ ఘటాలను అందరూ ఎత్తుకొని అయితే వస్తారండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేను అదంతా మీకు చూపించడానికే ట్రై చేస్తాను. ముందు ఇక్కడైతే మేము గుడి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. అందుకే ప్రశాంతంగా మేమైతే పూజ చేసుకుంటున్నామండి. ఈవిడ వచ్చేసి బంగారమ్మ ముత్యాలమ్మ తల్లి. అలాగే మెయిన్ గుళ్ళో ఉండేవారు పరదేశమ్మ తల్లి అమ్మవారు, మా ఊరి దేవత అండి. ముందుగా అయితే కోటం తల్లికి అయితే చీర అది పెట్టేసుకుని తర్వాత మా ఊరి అమ్మవారికి అయితే చీరలు అవి పెట్టుకుంటున్నామండి. యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి. జొన్నాడు పైడి తల్లమ్మ అలాగే ఇంకొక గుళ్ళకి కూడా వెళ్తారు. అదైతే అమ్మవారితో కలిసి వాళ్ళంతా వెళ్తారండి. మేమైతే ఇప్పుడు ఇక్కడ మాత్రమే పసుపు కుంకాలు అవి ఇచ్చుకుంటున్నాము. ఇక బాలాజీ అయితే ఇక్కడే ఉంటారండి రోజంతా కూడా. గుళ్ళో అయితే పని ఉంటుంది. వచ్చిన వాళ్ళకి అన్నీ కూడా చూసుకుంటారు. కొంతమంది అయితే ఉంటారు కదా కమిటీ అంతా కూడా, ఆ గుడి అంతా కూడా నీట్గా ఎప్పటికప్పుడు చేయడం అని చెప్పి భక్తులకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళైతే చూసుకుంటూ ఉంటారండి. ఇక మా చరణ్ కూడా వాడైతే పండక్కనే వచ్చాడు. ఇక మేము ప్రశాంతంగా పూజ చేసుకుంటే మా పిల్లలు మాత్రం అసలు అల్లరి చేసేస్తున్నారండి. గుడంతా కూడా తిరిగేసి ఇంకా వాళ్ళ గోడ వాళ్ళదే. అదొకటి మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా వచ్చారు కదండి, ఇక వాళ్ళతో కలిసి ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. ఇక ఈ 2 రోజులు కూడా స్కూల్కి అయితే పంపలేదండి. ఎంతైనా మా ఊరి జాతర కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళేం ఉంటారు, చుట్టాలు అందరూ వచ్చారు కదా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక రోజు అయితే సెలవు ఇచ్చారు. 3 రోజుల్లో 2 రోజులు అయితే మేమే మామూలుగా స్కూల్కి అయితే పంపలేదు. అందరూ కూడా ఇలా దండం పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారండి. అందరూ చీరలు అవి పెట్టేసి పూజ అది చేసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే మనకి ఫోటోలు పిచ్చి అయితే ఉంటుంది కదా, మేమందరం కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి. అక్క చెల్లెలు అంతా కూడా. ఇందులో 2 అయితే మిస్ అయ్యారు, విజయవాడ అక్క అలాగే భీమవరం అక్క అంతే. ఇక ఫోటోలు అవి అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి బయటే కూడా అన్నీ ఏం కావాలన్నా దొరుకుతున్నాయండి. పూజకి కావాల్సినవన్నీ సామాన్లన్నీ కూడా. అలాగే అమ్మవారి దగ్గర పెట్టడానికి చీరలు అవి కూడా ఇక్కడ పెడుతున్నారు. అలాగే పిల్లలకైతే ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ దుకాణాలు అవి పెడుతున్నారండి. ఇప్పుడిప్పుడే చాలా ఎక్కువైతే ఉంటున్నాయి. ఇక చైన్స్, కీ చైన్లు అలాగే వేరే గుండాట్లు అంటారు కదండి, అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు, స్టార్ట్ అవుతున్నాయి. ఇక జనం కూడా ఇప్పుడిప్పుడే వస్తారు కదండి. మా పిల్లలైతే ఇప్పుడే చూసి వాళ్ళకైతే బొమ్మలు అవి కావాలని మారం చేశారు. కానీ బావ వాళ్ళైతే నైట్ మళ్ళీ వద్దామని చెప్పి ఇప్పుడైతే ఏం తీసుకోకుండా ఇంకా డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే రజనీకి అయితే డ్రెస్ చేంజ్ చేసి, చదురు ఉంటుంది కదండి ఇప్పుడు ఇక్కడే ఘటాలు అవి పెడతారనమాట. అందుకోసం అని చెప్పి చదురంతా కూడా క్లీన్ చేసి రజనీ అక్క నేను ముగ్గులు అయితే పెడుతున్నాము. రజనీ అక్క మొత్తం పెట్టింది, ఫినిషింగ్ టచ్ అయితే నేను ఇస్తున్నానండి. తను ఏదన్నా ఫాస్ట్గా చేస్తుంది. ఇది క్లీన్ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళి ఇంటి దగ్గర కూడా మొత్తం కల్లాపు అయితే వేసి ఇంటి దగ్గర కూడా ముగ్గులు అవి పెడుతున్నామండి.
రజనీ అక్క అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే పెట్టింది. అలాగే అక్కడ స్టేజ్ వేస్తున్నారు కదండి, అక్కడైతే 2 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి నైట్కి. పండగ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. ఇక ఊళ్ళో అంతా కూడా లైటింగ్ అయితే పెట్టేసి ఉన్నారు. ఇక హడావిడిగా ఉందండి ఊరు మొత్తం. అలాగే నేను కూడా మా రజనీ అక్క వాళ్ళ ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను. అక్క అయితే పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిందండి. వాళ్ళు పొద్దున్నుంచి ఆటలు ఆడేసి అసలు పిచ్చిగా అయితే ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కొంచెం స్నానాలు అవి చేసి నీట్గా తీసుకొస్తానని ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర కూడా లైట్లు వేసి వస్తానని చెప్పింది. అలాగే ఇక్కడైతే మళ్ళీ అమ్మవారికి స్నానం ఇవ్వడానికి వాళ్ళు అయితే డప్పులు అయితే కొడుతున్నారండి. ఇది ఈవినింగ్ టైం వచ్చేసి 6 అవుతుంది. సమ్మర్లో 6:30, 7 వరకు కూడా ఇలాగే ఉంటుందండి, అసలు చీకటి పడట్లేదు. ఇక తీన్మార్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. చెవులు అయితే అసలు మోగిపోతున్నాయి. ఒక పక్కన తీన్మార్ వాళ్ళు, అలాగే ఒక పక్క డప్పుల వాళ్ళు. ఇక ఈ హడావిడే అయితే అసలు తలపోటు వచ్చేసిందండి పొద్దున్న నుంచి కూడా. ఈ డప్పులు కొడుతున్నారు కదండి, ఈ సౌండ్కి అయితే ఇంకా ఊర్లో వాళ్ళంతా కూడా బిందెలతో నీళ్ళు తెచ్చి దింపుతారండి. మళ్ళీ ఇప్పుడు కూడా అమ్మవారికి స్నానం అయితే ఇస్తారు. కనిపిస్తున్నాయి కదండి. ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంకా రెడీ అయిపోయి అయితే కూర్చుంటారు. ఇప్పుడు అమ్మవారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. స్నానం అయిపోయిన తర్వాత పండుగ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ స్నానం అయితే ఇస్తారు. కనిపిస్తుంది కదండి, ఇక స్నానం అయితే ఇస్తున్నారు. ఇప్పుడైతే వీడియో లేట్ అవ్వడానికి అయితే రీజన్ చెప్తానండి. ఏం కాదు, నేను ఆల్రెడీ మొన్నే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఇందులో కొన్ని యూట్యూబ్ తీసుకోలేని అయితే సీన్స్ అయితే ఉన్నాయి. నేనైతే పోస్ట్ చేసి చూసుకోలేదండి. కానీ తర్వాత చూసుకున్నాను, వీడియో వెళ్ళలేదు ఏంటని చూసుకుంటే నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు మళ్ళీ దీన్ని రీ ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అందుకేనండి ఇంత లేట్ అయింది. నేను ఆ వీడియో పెట్టిన 2 డేస్కే నేను ఈ వీడియో కూడా పెట్టేశాను. కానీ ఇది నేను చూసుకోకపోవడం వల్ల జరిగింది తప్పండి. అసలు పార్ట్ 2 ఎప్పుడో రావాల్సింది. నేనైతే ఇన్ని రోజులు చూసుకోకుండా ఉండిపోయాను. కొంచెం నాకు పనుండి, అలాగే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి, అందుకు కూడా నేను చూసుకోలేదు అస్సలు. తర్వాత చూసుకుని మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పటికీ ఇంత టైం అయితే పట్టిందండి. యూట్యూబ్ తీసుకోలేని సీన్స్ అంటే ఏం కాదండి, పెద్ద ఏం కాదు. కోళ్ళని పట్టుకోవడం, అలాగే మేకల్ని పట్టుకోవడం, ఇలాంటివి కూడా యూట్యూబ్ అయితే కొంచెం కొన్ని తీసుకోదు, వీడియో వెళ్దండి. అందుకని చెప్పి అవి ఈ పండగ అంటే ఎవరైనా ఏటల్ని కోళ్ళని కోసుకుంటారు కదా, నేను అనుకోకుండా తీసిన వీడియోస్ కూడా ఇందులో అయితే వెళ్ళిపోయాయి. నేను అందుకే అవన్నీ కూడా కట్ చేసి మళ్ళీ ఇది వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే అమ్మవారికి స్నానం ఇచ్చేసారు కదండి. ఇక్కడ నుంచి అమ్మవారు స్నానం చేసిన తర్వాత పెద్దింటి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తారండి. అక్కడి నుంచి అమ్మవారు వస్తారు. వాళ్ళ ఇంటి ముందైతే అది చదురు దగ్గరే ఉంటుంది. అక్కడ బయట పాన్పు అయితే వేస్తారండి. పాన్పు వేసిన తర్వాత ఘటాలను అయితే తీసుకొస్తారు. ఎప్పుడు 3 ఘటాలు అయితే ఉండేయండి, ఈ సంవత్సరం 5 ఘటాలను అయితే పెట్టారు. ఆ ఘటాల్లో ఊరంతా కూడా వస్తారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పండగ కోసం వండుకుంటారు కదండి. మెయిన్ వచ్చేసి అరిసెలు అయితే వండుతారు. అరిసెల తర్వాత ఏదన్నా పిండి వంటలు చేసుకుంటే అవన్నీ కూడా తీసుకొస్తారు. పప్పు అన్నం, పిండి వంటలు కూడా తెచ్చి అరిసెలు అవన్నీ కూడా ఘటనలో అయితే వేస్తారండి. ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే వెళ్తాయి. ఇక మా చరణ్ అయితే గొడుగు పట్టుకుని ఉన్నాడు కదా, ఇక అలా గొడుగు పట్టుకుంటూనే ఉండాలి. ఇక ధూపం ఆరవకూడదు. అలాగే ఈ దీపం కనిపిస్తుంది కదా, ఆ దీపం కూడా అసలు ఆరవకూడదు పండగ అయ్యేంత వరకు కూడా. అసలు దగ్గరికి వెళ్ళి తీద్దామంటే అసలు వీడియో అసలు ఖాళీ లేదండి. మీరు చూస్తున్నారు కదా, ఫుల్ జనం అయితే ఉన్నారు. ఇక ఘటాలు అయితే బయలుదేరాయండి. మేము కూడా ఘటాలు అయితే ఎత్తుకున్నాము. ఈ ఘటాలు ఎత్తుకోవడం చాలా మంచిదని అయితే చెప్తుంటారు. ఏదైనా కోరిక మనం కోరుకుంటే కంపల్సరీ తీరుతుందని కూడా చెప్తుంటారు. మా పెళ్ళైన కొత్తలో కూడా మేము ఎత్తుకున్నామండి. అలాగే మా అక్క వాళ్ళు మేము కూడా ఎత్తుకున్నాం. నేను ఘటం ఎత్తుకున్నప్పుడు అయితే అసలు వీడియో తీయడానికి కుదరలేదు. చాలామంది అయితే ఉంటారండి. కరెక్ట్గా కరెంటు కూడా పోయింది. ఇంకా అసలు తొక్కేలాట్లో వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదు. ఇక ఘటాలు అయితే అలా వెళ్తున్నాయి. కొంచెం దూరమైనా కూడా
7ంటికి స్టార్ట్ అయితే 10:30కి అయితే వెళ్ళాయండి. ఎందుకంటే అందరూ కూడా ఘటం ఎత్తుకోవడం చాలా పుణ్యమని అయితే ఫీల్ అవుతారు. అది ఎత్తుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది, అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని మా ఊరు వాళ్ళైతే నమ్ముతారండి. ఊర్లో వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి అవ్వాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనసులో అలాంటి కోరికలు కోరుకుని ఘటాలు అయితే ఎత్తుకుంటారండి. అమ్మవారు గుడికి వెళ్ళిపోయిన తర్వాత తీన్మార్ అబ్బాయిలు వచ్చారు కదండి, వాళ్ళైతే 2 పర్ఫార్మెన్స్లు అయితే చేశారు. చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారండి. యాక్చువల్గా అదైతే బుర్రకథ వాళ్ళ కోసం వేసిన స్టేజ్. వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారని చెప్పి వీళ్ళైతే పర్ఫామ్ చేస్తున్నారు. 2 పాటలు కూడా చాలా బాగా చేశారండి. సారీ అండి, 3 పాటలు చేశారు. 3 పాటలు కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే తర్వాత బుర్రకథ కూడా స్టార్ట్ అయిందండి. అందరూ కూడా బుర్రకథ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఏదైనా ఇప్పుడు పండగలకి 12 దాటిన తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయకూడదని అయితే రూల్ అయితే వచ్చేసింది. పోలీసులు అయితే వచ్చి కరెక్ట్గా 12 దాటిన తర్వాత బుర్రకథ అయితే ఆపించేశారండి. మేమైతే ఏదో అందరం కలిసి చూద్దాం కదా, అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే కాబట్టి చూద్దాం కదా అని అయితే అనుకున్నాము. కానీ 12 వరకే ఛాన్స్ ఇచ్చారు. 12 నుంచి బుర్రకథ అయితే ఆపేశారండి. ఇదండి మా పండగ. వచ్చే సంవత్సరం నేను ఇంకా డీటెయిల్గా తీసి మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసినంత మాత్రం నేను చెప్పానండి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.